ఈ కృష్ణ రాధా గారు లాయర్ దగ్గరికి ఎందుకు వెళ్ళారో ఈ కవర్లో ఏముందో ఓపెన్ చేసి చూస్తే అంతా తెలిసిపోతుంది. అక్క, అక్కడ ఉన్న శిఖర్ చేతిలో ఉన్న పేపర్ కవర్ని ఎలాగైనా తీసుకురా. ఏంటి అవి? రాధా గారి బిజినెస్కి సంబంధించిన ఇంపార్టెంట్ పేపర్స్ అవి. వెళ్ళి వెంటనే తీసుకురా. హే, మర్యాదగా కవరివ్వు. ఇవి ఎవరివి? ఎవరివైతే నీకెందుకు? ముందవివ్వు. మంచిగా చెప్తే వినే రకం కాదా నువ్వు? అవేవరివో నీకు తెలీదు, ముందుటివ్వు. ఇవెవరివో నాకు తెలుసు. రాధా గారి బిజినెస్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పేపర్స్ ఇవి. రాధా గారిదైతే నువ్వెందుకు తీసుకుంటున్నావు? నువ్వు వీటితో మళ్ళీ ఏం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తావో అని నేను తీసుకున్నాను. అందులో ఏముందో నేను చూడాలి. అక్కర్లేదు. ముందు మండపంలో నా చెల్లి పెళ్లి చూడు. ఆ తర్వాతైనా ఇలాంటి వాటికి దూరంగా ఉండు, లేకపోతే నీకు తగిన శాస్తి చేస్తాను. కరెక్ట్గా పేపర్స్ ని చూసే లోపు ఈ విష్ణు వచ్చి తీసుకెళ్ళిపోయింది. లాయర్ నుంచి వచ్చిన పేపర్స్ అంటే అందులో ఎవరికీ తెలియని సీక్రెట్ ఏదో ఉంది. ఆ సీక్రెట్ తెలుసుకుంటే పెళ్లి నాపే అవకాశం దొరకచ్చేమో. అమ్మా, వధూవరులిద్దరూ వస్త్రాలు మార్చుకుని రండి. ఏం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను కదా.
చేసుకుని 30 రోజుల తర్వాత విడిపోదామని పెళ్ళైతే ఎవరూ చేసుకోరు. మన బంధం నిలవాలని ఎన్ని పూజలు చేసినా ఈ బంధం నిలవదు. ఈ పెళ్ళంటేనే నరకద్వారానికి ముళ్ళబాట లాంటిది. ఈ పెళ్లి చేసుకుంటే బంధాలు బాధ్యతలని మోయలేని బరువుల్ని మీద వేసుకుని ఆ ముళ్ళబాట ద్వారా నరకంలోకి వెళ్ళాక బయటికొచ్చే దారే కనబడక బయటపడే అవకాశమే ఉండదు. ఈ అగ్రిమెంట్కి 1 నెల రోజుల తర్వాత మనం రాసుకున్న రూల్స్ ప్రకారం నువ్వు నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతావు. నేను సంతోషంగా ఉండొచ్చు. కృష్ణ, త్వరగా చీర మార్చుకుని రావే. హా, వస్తున్నానమ్మా. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూలిత ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. హరి ఓం గణానాం గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేతసాదనం. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. లంబోదరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. రూపకర్ణాయ నమః. हेरंबाय नमः. गणाध्यक्षाय नमः. श्रीमन्महागणाधिपतये नमो नमः. బాబు, మాంగళ్యధారణ ఇదిగో చూడండి. భజంత్రీలు గట్టి మేళం, గట్టి మేళం. మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభ
తేజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ఓం తైంద్రశ్చాగ్నిశ్చ రాస్కిం ధారయతాం ధ్రువం మాంగళ్యగౌరీ దేవతాభ్యో నమో నమః శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభ. ఆపండి 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 ఆపండి. ఈ పెళ్లిని ఆపండి. తారా, ఏమైంది ఇప్పుడు? పెళ్ళి ఎందుకు ఆపుతున్నావు? బేబీ, కాసేపు వెయిట్ చేయి. చెప్పాల్సిన వాళ్ళ నోటితోనే ఈ పెళ్లిని ఎందుకు ఆపుతున్నానో చెప్పిస్తాను. ఏమైందండి? ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు బాగానే చేశాం కదా. మీకేం తక్కువ చేయలేదు కదండి. సమస్య మీ ఏర్పాట్లలో లేదు, వీళ్లలో ఉంది. ఏం రాధా, పెళ్ళంటే పడని నువ్వు ఈ కృష్ణని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సిద్ధమైపోయావు? మమ్మా, ఇప్పుడు అవన్నీ అడుగుతావేంటి? అన్నయ్య కృష్ణ ప్రేమించుకున్నారు కదా మమ్మీ. నేను మిమ్మల్ని అడగట్లేదు, రాధను అడుగుతున్నాను. రాధే సమాధానం చెప్పాలి. ఇదిగో తారగారు, మీరు మనసులో ఏదో పెట్టుకుని అర్ధాంతరంగా ఇలా పెళ్లి ఆపటం మంచిది కాదు. అయితే నేనేం మాట్లాడను రాణెమ్మా. నువ్వే నీ కాబోయే అల్లుణ్ణి, నీ కూతుర్ని జరిగిందేంటో అడుగు. వాళ్ళిద్దరూ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత గుడికని చెప్పి బయటికి వెళ్ళి లాయర్ ఆఫీస్కి ఎందుకు వెళ్లారు అని అడుగు. ఏంటి కృష్ణ, ఆమె ఏదో అంటున్నారు. మీరు గుడికే కదా వెళ్ళింది, మరేంటి ఆవిడ లాయర్ దగ్గరికి వెళ్ళారంటున్నారు? పెళ్లి కావాల్సిన వాళ్ళు లాయర్ దగ్గరకు వెళ్ళడం ఏంటి? అసలు మాకేం అర్థం కావట్లేదమ్మా. ఏంటి అసలు ఆ లాయర్ దగ్గరికి వెళ్ళారా లేదా చెప్పండి. మేం లాయర్ దగ్గరికి వెళ్ళాం. ఏంట్రా, మీరు లాయర్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? లాయర్తో మీకేం పని?
బిజినెస్ కి సంబంధించిన పని వల్ల వెళ్ళాం. హే, అబద్ధం చెప్పకు. రాధ బిజినెస్ పని మీద మీరు లాయర్ దగ్గరికి వెళ్ళుంటే ఆ విషయం అప్పుడే ఎందుకు అందరికీ చెప్పలేదు? గుడికెళ్ళాలి మొక్కు అని కట్టుకథలు ఎందుకు చెప్పారు? బిజినెస్ పని మీద లాయర్ దగ్గరికి వెళ్ళాలంటే పెళ్లి తర్వాత వెళ్ళొచ్చు కదా. అందరికీ అబద్ధాలు చెప్పి మరీ వెళ్లాల్సిన అవసరం ఏంటి? మళ్ళీ ఏవైనా కొత్త నాటకం మొదలు పెట్టారేమో. ప్రేమ నాటకం ఆడుతూ ఈ పెళ్లితో అందరినీ మోసం చేయాలని చూస్తున్నారేమో. తారగారు, మోసం ఎందుకు చేస్తారు? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలనుకునే వాళ్ళు వాళ్ళని వాళ్ళే మోసం ఎలా చేసుకుంటారు? ఈ మాట అడగాల్సింది మమ్మల్ని కాదు, మీ కూతుర్ని. నా కూతురు ఎన్నటికీ అలాంటి పని చేయదు. నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. ఏమన్నా అంటే చాలు నా పెంపకము, మా నిజాయితీ, నమ్మకం అని పెద్ద పెద్ద మాటలొస్తాయి. సువర్ణ, పద్ధతిగా మాట్లాడు. నేను పద్ధతిగానే మాట్లాడుతున్నాను. నీ కూతురు చేసే పనులు పద్ధతిగా ఉన్నాయా? దాని ప్రేమ నాటకం. ఈ పెళ్లి కూడా నా కూతురికి రాధాబాబు దక్కకూడదని ఏదో ఒక మాయ చేసే ఉంటుంది. సువర్ణ, ఇంతకు మించి ఇంకొక మాట మాట్లాడితే బాగోదు. ఇప్పుడు అనవసరంగా బుక్ అయిపోతామే. ఇలా జరిగితే ఇప్పుడు గనక ఇది అగ్రిమెంట్ మ్యారేజ్ అని ప్రూవ్ అయితే శిఖరనిచ్చి నాకు పెళ్లి చేస్తారు. దాంతో నా లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఆగండి. ఏంటి గొడవ? నీ వల్లే రాధా ఇదంతా. ఇప్పటికైనా నోరు తెరిచి నువ్వు నిజం చెప్తే బాగుంటుంది. చెప్పు రాధా, నిజం చెప్పు. మీరు లాయర్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఈ పెళ్లికి నువ్వెందుకు ఒప్పుకున్నావో చెప్పు. ఆ లాయర్ ఇచ్చిన కవర్లో పేపర్స్ ని తీసి చూపించండి మేడం. వీళ్ళ బండారం బయటపడుతుంది.